ఈరోజు కదా వాలి దేవతార్చన. ఓ అడవిలో పెద్ద సరస్సు ఉంది. కోతుల రాజ్యానికి రాజైన వాలి ఒకనాడు ఆ సరస్సు పక్క నుంచి వెళ్తూ ఉన్నాడు. అతను అక్కడకు చేరుకునేసరికి సరిగ్గా సాయంత్రమై భక్తులంతా దేవుడికి పూజ చేసే సమయమైంది. వాలి గొప్ప శివభక్తుడు. అతడు ఎక్కడికి వెళ్ళినా సరే తనతో పాటు దేవతార్చన పెట్టెలో శివలింగాన్ని పెట్టుకుని మరీ వెళ్ళేవాడు. అతను ఆ సరస్సు దగ్గర ఆగి అందులో స్నానం చేసి గట్టు మీద ఒక శుభ్రమైన చోట ఆకులు అలములు తుడిచేసి దేవతార్చన పెట్టెలో ఉన్న శివలింగాన్ని పైకి తీసి అక్కడ పెట్టి మామూలు ప్రకారం పూజ చేయటం మొదలుపెట్టాడు. ఆ అడవిలో వేటాడుతూ తిరుగుతున్న చెంచువాళ్ళు విల్లులు బాణాలు పుచ్చుకుని ఆ పూజ చూస్తూ నిలబడ్డారు. వాళ్ళు చంపి తెచ్చిన మృగాన్ని ఓ చోట కుప్పగా పడేసి వాళ్ళు కూడా భక్తితో శివలింగానికి నమస్కారాలు పెట్టారు. వాలి పూజ చేస్తున్న ఆ లింగాన్ని చూసిన కొద్దీ వాళ్ళకి భక్తి ఎక్కువైపోయి, అయ్యో మనకి కూడా ఇలాంటి దేవుడుంటే రోజు ఎంచక్కా భక్తితో పూజ చేసేవాళ్ళం కదా అని అనిపించింది. వాలి పూజ ముగించి దేవతార్చన పెట్టెను దులిపి శివలింగాన్ని తీసి అందులో పెట్టుకుందామనుకుని తాను పెట్టిన పువ్వులు పత్రి లింగం మీద నుంచి పక్కకి జరిపాడు. చెంచులు ఇంక పోదామని వెనక్కి తిరిగి చూసుకునేసరికి ఒక చిత్రం జరిగింది. వాళ్ళు చంపి తెచ్చి అక్కడ పడేసిన మృగాలొక్కొక్కటి బ్రతికి కదలటం మొదలెట్టాయి. వాళ్ళు ఆశ్చర్యంగా అలా చూస్తూ నిలబడిపోయేసరికి కదలటంతో ప్రారంభించిన మృగాలన్నీ ఒక్కసారిగా లేచి భయంకరంగా అరుస్తూ పారిపోవటం ప్రారంభించాయి. అలా చూస్తూ నిలబడితే ఆ మృగాలన్నీ తప్పించుకుని పారిపోతాయని తోచి చెంచులు బాణాలు లాగారు. తీరా చూస్తే ఆ బాణాలన్నీ తాము తెచ్చుకున్న ఇనుప బాణాలు కాక బంగారపు బాణాలుగా మారిపోయాయి. వాళ్ళంతా పారిపోతున్న మృగాల మాటే మరిచిపోయి దగదగా మెరిసే ఆ బాణాలు చూసుకుంటూ నిలబడిపోయారు. జరిగినదంతా చూస్తూ ఉన్న వాలి ఇదంతా నా శివలింగం యొక్క మహత్యం అన్నాడు. చెంచులు ఆ మాట విని వాలి కాళ్ళ మీద పడి మహిమగల ఈ లింగాన్ని మాకు ఇచ్చేయండి, మేము పూజ చేసుకుంటాము అని ప్రార్థించారు. వాలి పకపకా నవ్వి మీ మొహం, మీకు పూజేమిటి పోండి అన్నాడు. ఏమండి అలా తోసిపారేస్తున్నారు, మేము మీకు మళ్ళీ భక్తులమే అన్నారు చెంచులు. ఏడ్చినట్లే ఉంది మీ మాట, భక్తిలో నాకు మీకు సాటా, దోమకి ఏనుగుకి ఉన్నంత తేడా ఉంది మీ భక్తికి నా భక్తికి. ఇంతకీ మీకు లింగం కావాలంటే ఎక్కడైనా పోయి తెచ్చుకోండి, నా దేవుణ్ణి మాత్రం నేనివ్వను అన్నాడు వాలి. మరొకడు అయితే చెంచులు బలవంతంగా లింగాన్ని లాగేసుకుందురు. వాలి చాలా బలమైనవాడు గనక భయం వల్ల వాళ్ళు మారు చెప్పక తమ దారిన పోక తప్పింది కాదు. శివుని మీద ఉండే భక్తి కొద్దీ వాళ్ళు ఆ లింగాన్ని విడిచిపెట్టలేక దానివైపు చూస్తూ పోయారు. వాలి లింగాన్ని తీసి పెట్టెలో పెట్టుకుందామనుకుంటూ ఉంటే అదేం చిత్రమో గాని ఆ చోటు నుంచి అది ఊడి వచ్చింది కాదు. ఇదేమిటి, ఇంతలోనే ఎలా పాతుకుపోయింది ఈ లింగం అనుకుంటూ వాలి దాన్ని గట్టిగా పట్టుకుని తీయబోయాడు. లాభం లేకపోయింది. ఒంటి చేత్తో సాధ్యం కాక రెండో చెయ్యి కూడా జోడించి కదిలిచ్చాడు. లింగం కదలలేదు. తన తోకతో లింగాన్ని చుట్టి ఊపిరి బిగబెట్టి బలమంతా చేర్చి లింగాన్ని పెకిలించబోయాడు. కానీ కొంచెం కూడా కదలలేదు. వాలీకి చాలా ఆశ్చర్యం వేసింది. పెద్ద పెద్ద పర్వతాల్ని ఇట్టే పెకిలించి వేయగల బలం అతనిది. అలాంటప్పుడు ఈ చిన్న లింగాన్ని కదల్చలేకపోవడం ఏమిటి? నా మీద దేవుడికి ఏదో కోపం వచ్చింది, అందుకే ఇలా తన మహిమ చూపిస్తున్నాడు అనిపించి కళ్ళ వెంట నీరు కారుస్తూ లింగానికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నేను చేసిన అపరాధం ఏమిటి? నువ్వు ఊడి రాకుండా ఇక్కడే ఉంటే ఎలాగా? మనం ఇంటికి పోవద్దా? అక్కడ కోతులన్నీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, రా వెళ్ళిపోదామని అనేక విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు శివుడు వాలీకి ప్రత్యక్షమయ్యి, వాలి నాకిక్కడ ఉండిపోవాలని ఉంది. ఇక్కడి భక్తులు స్నానం చేసి నన్ను సేవించటానికి వీలుగా ఇక్కడే సరస్సు కూడా ఉంది కనుక ఇంక కదలను అన్నాడు. అప్పుడు వాలీకి తెలిసొచ్చింది, నేను ఈ చెంచుల కన్నా గొప్ప భక్తుణ్ణి అనుకున్నా. దేవుడు నా ఒక్కడి సొత్తు అనే అహంభావంతో ఈ లింగం మీకు ఇవ్వను పొండి అన్నాను. నాకు భక్తులంతా సమానమే, భక్తులందరికీ నేను దేవుణ్ణే అని నాకు చెప్పడం కోసం శివుడిలా చేసి ఉంటాడు అని తెలుసుకున్నాడు. స్వామి నేను ఆ భక్తుల్ని చులకన చేసి మాట్లాడినందుకు నన్ను క్షమించు. నిన్ను విడిచి నేనొక్క క్షణం కూడా ఉండలేను కనుక ఇంకా ఆలస్యం చేయకుండా నన్ను అనుగ్రహించి నాతో రండి అని బ్రతిమలాడుకున్నాడు. కానీ అంతకుముందే శివుడు అంతర్ధానమైపోయాడు. పాపం వాలీకేమీ తోచింది కాదు. ఆ లింగం తనతో రాదు, దాన్ని విడిచి తాను పోలేడు. అప్పుడు అతనికి ఒక చిత్రమైన ఉపాయం తోచింది. శివుడిక్కడ ఉండిపోతాననటానికి సరస్సు కొంత కారణం కదా, దీన్ని పూర్తి చేస్తే శివుడికి ఈ ప్రదేశం మీద ఉండే మోజుపోయి అప్పుడు నేను కోరినట్లు నాతో రాకపోతాడా అనుకున్నాడు. ఇలా అతను ఆలోచించి సరస్సు పూడ్చడానికి ఆ చుట్టుపక్కల ఏదైనా పెద్ద కొండ ఉందేమో అని అటు ఇటు చూశాడు. ఎక్కడా కనపడలేదు.
అప్పుడు కొన్ని వందల మైళ్ళ దూరం ఎగిరి వెళ్ళి ఒక పెద్ద కొండను పెకిలించి తెచ్చి ఆ సరస్సులో పడేశాడు. అయితే వాలి అనుకున్నదొకటి, చివరికి జరిగింది ఇంకొకటి. ఆ కొండ కిందకి పడిపోవడంతో ఆ సరస్సు పూడిపోవటానికి బదులు అందులో ఉన్న నీరంతా పొంగి ఓ నదిగా ప్రవహించింది. ఆ నదిని చూడగానే వాలికి ఉడుకుమొత్తనము దుఃఖము వచ్చి ఆవేశంతో, స్వామి, నువ్వు రాకపోతే నేనిక్కడే బుర్ర బద్దలు కొట్టుకుని చచ్చిపోతాను అన్నాడు. శివుడికి జాలి వేసి మళ్ళీ ప్రత్యక్షమై, వెర్రివాడా, కొండ తెచ్చి చెరువులో పడేస్తే నేను నీ వెంట వచ్చేస్తా అనుకున్నావు. కానీ చెరువులో నీరు నదిగా మారి భక్తుల స్నానాలకు వీలుగా దివ్యమైన ప్రవాహమైంది. ఈ విధంగా కొండ తెచ్చి ఇక్కడ పడేసి తలవని తలంపుగా నాకు ఉపకారమే చేశావు. అదీకాక నీవు చేసిన ఈ పని మరొక విధంగా కూడా నాకు ఉపకారమైంది. ఏమంటే, నాకు కొండ అంటే మహా ఇష్టం. అందుకే కైలాసం మీద నేనుండేది. ఇక్కడేదైనా ఓ కొండ ఉంటే బాగుండునని నేను ఆలోచిస్తూ ఉంటే నీవు దాన్ని తెచ్చి పడేసి ఆ లోపం పూర్తి చేశావు. అయితే నీతో పాటు నేను రావాలనే కదా నువ్వు ఆరాటపడేది. నేను లింగాన్ని అయ్యి నీ దేవతార్చన పెట్టెలో ఉండటం కన్నా ఏకంగా నీ హృదయంలోకి ప్రవేశించి నీతో వస్తాను. భక్తుల కోసం ఈ లింగాన్ని ఇక్కడనే ఉండిపోనివ్వు అని చెప్పి స్వామి వాలి హృదయంలో ప్రవేశించాడు. వాలి కళ్ళు మూసుకుని ధ్యానించేటప్పటికీ అతనికి తనలోని శివుడు ఒక జ్యోతికమల్లే ప్రకాశిస్తూ కనపడ్డాడు. వాలి ధన్యుణ్ణి అయ్యానని సంతోషిస్తూ మనస్సులో ఉన్న శివుని ధ్యానించుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు చెంచులు వచ్చి అక్కడ ఉండిపోయిన లింగాన్ని, కొత్తగా వచ్చిన కొండని, కొండ పడటం వల్ల ప్రవహిస్తున్న నదిని చూసి పొంగిపోయారు. ఆ రోజు నుంచి రోజు 2 పూటలా స్వామిని భక్తితో పూజ చేసుకుంటూ వారు ధన్యులయ్యారు. భక్తుల కోరికలను నెరవేర్చే ఆ పరమశివుడు ఈ విధంగా అటు వాలిని ఇటు చెంచులని కూడా సంతృప్తిపరిచాడు.